జావా ఇంటర్వ్యూలో స్ట్రింగ్స్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్ అని అడిగితే అందరూ ఇమ్యూటబుల్ అనే చెప్తారు. బట్ అప్పుడే ఇంటర్వ్యూర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పి. ఈ క్వశ్చన్ వినగానే అందరూ బ్లాంక్ అయిపోతారు. నువ్వు కూడా అలా అవ్వదు అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. నేనే నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేనైతే ఇక్కడ 2 స్ట్రింగ్స్ ని డిక్లేర్ చేస్తున్నా, S1 అండ్ S2 అని చెప్పి. అండ్ వాటి యొక్క వాల్యూస్ వచ్చేసి జావా అని చెప్పి తీసుకున్నా. సో ఇక్కడ అందరూ ఏమనుకుంటారు అంటే ఈ 2 స్ట్రింగ్స్ వాల్యూస్ అనేవి మనకి జావాలో హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి అనుకుంటారు. బట్ కానీ అలా జరగదు. జావాలో మనకి స్ట్రింగ్ పూల్ అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఈ వాల్యూస్ అయితే స్టోర్ అవుతాయి అనమాట. అండ్ ఈ స్ట్రింగ్ పూల్ కున్న మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే ఏవైనా వాల్యూస్ కానీ సేమ్ ఉంటే వాటికైతే కొత్త మెమరీ క్రియేట్ చేయదు, సేమ్ మెమరీని రీయూజ్ చేస్తుంది అనమాట. ఈ స్ట్రింగ్ పూల్ లో S1 అండ్ S2 అనేవి సేమ్ మెమరీకి రిఫరెన్స్ అయి ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ స్ట్రింగ్స్ అనేవి మ్యూటబుల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, S2 వాల్యూ అనేది జావా నుంచి పైథాన్ చేంజ్ చేస్తా. సో సేమ్ అదే విధంగా మెమరీలో కూడా అప్డేట్ అవుతుంది. అండ్ ఇక్కడ S1 కూడా సేమ్ మెమరీకి రిఫర్ అయ్యి ఉంది కాబట్టి S1 వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ యాక్చువల్ గా ఓన్లీ S2 వాల్యూని మాత్రమే చేంజ్ చేస్తా, కానీ ఇక్కడ S1 వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. సో ఇలా జరగదు కాబట్టి జావాలో స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అనమాట. అండ్ ఇంకో 2 రీజన్స్ అనేవి కింద క్యాప్షన్ లో మెన్షన్ చేశాను, ఒకసారి రీడ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేసేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి.